మేఘ సందేశం. కాళిదాస విరచిత కావ్యం ఆధారంగా రచించిన సంగీత రూపకం. రచన నిర్వహణ సత్య. ఇందులో కొన్ని పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనల్లోనివి. సంగీతం శ్రీ పాలగుమి విశ్వనాథం. నటీనటులు: యక్షుడు శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు, యక్షిణి కుమారి శ్రీరంగం గోపాలరత్నం, మేఘుడు శ్రీ సి రామ్మోహన్ రావు, చేతకముని శ్రీ నండూరి సుబ్బారావు, కుబేరుడు శ్రీ ఏబి ఆనంద్, కుబేరకాంత శ్రీమతి ఎం నాగరత్నమ్మ, కథకులు శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు, కుమారి విబి కనకదుర్గ. మేఘ సందేశం సంగీత రూపకం. కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః శాపేనాస్తం గమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిరియాశ్రమేషు. అనగనగా ఒక యక్షరాజు తన అధికార క్రియ ప్రమత్తతన్ ధనదు శాపహతి తరుణీ వియోగ దారుణ విరహము శిక్షగుని తనదు మహిమ గోల్పడి ఒక వర్షము రామగిరులపై వసించిన్ జనక పుత్రికా స్నానోదక తట చారుతరులతా ఛాయలలో మాసమ్ములు 8 గతించన్ మగువపై మమత మ్రోడులుగా భూషా కంకణములు కడువదులై మునుముంజేతులు బోధులుగా ఆషాఢమున ప్రథమ దివసమున ఆశ్లేషించడి మేఘముతో యోషామణి ఆగిరి కనిపించెను ఒడ్డును రసికొను ఏనుగుల కనుగొని నిలిచే మొయిలు కట్టెదుట కాంతాదర్శన కౌతకుడు కనుల బాష్పముల నణచిన యక్షుడు కౌబేరపతికి అనుచరుడు గొనకొను మేఘముగాంచిన మతి చెడి కొందల మందను సుఖయైన ప్రణయిని కంఠాశ్లేషకడమైన ప్రవాసితాపంమది ఎంతో. ఎవరయ్యా ఈ ఆషాఢమాసంలో కొండమల్లి తీగని కౌగలించుకుంటున్నావు? క్షమించు, ఈ ఆషాఢ మేఘాన్ని చూస్తుంటే ఆవేశం పొంగి పొరలి వస్తున్నది. నన్ను నేనే మరచిపోయాను. ఈ కొండమల్లి పువ్వులు కోసి ఇచట మేఘస్వామికి అర్ఘ్యమియ్యబోతున్నాను. మేఘస్వామికి పూజలు చేయటమా? ఎన్నడూ వినలేదే. ఎందుకు చేయకూడదు? చూడు అతని గంభీరమూర్తి ఎంత ఉన్నతుడో అంత ఉదారుడు. ఎందుకో ఈ పుష్కలావర్త మేఘాన్ని చూస్తుంటే ఒక ఆప్తమిత్రునిలాగా తోస్తున్నాడు. తోచి ఏం చేస్తాడని? నా క్షేమవార్త తెలియజేస్తాడని. క్షేమవార్త ఎవరికి? నా ప్రియురాలికి. ఇక్కడ ఆషాఢమాసం రాకుండా నేనే ఇంతగా అడలిపోతున్నాను. నా ప్రియురాలు అలకాపురిలో ఎంతగా బెంగ పెట్టుకున్నదో. బెంగ పోగొట్టే ఉపాయం? ఈ మేఘరాజు చేత సందేశం పంపిస్తాను. వచ్చేది శ్రావణమాసం. వర్షధారలతో, ఉరుములతో, మెరపులతో భయం కలిగించే రోజులు. చెంత ప్రియుడు లేకపోతే నా శ్రీమతి ఎంతగా చింతిస్తుందో, ఎలాగ జీవిస్తుందో. అందుకని
నేను కుశలమన్న వార్త చెప్పి పంపించాలని. నాయన, ధూమము, జ్యోతి, నీరు, గాలి కూడదీసుకున్న మేఘమెక్కడ? ప్రాణమున్న ప్రాణమిత్రునిగా క్షేమవార్త కొనిపోయి చెప్పటం ఎక్కడ? ఎందుకు చెప్పకూడదు? కామరూపధారి అయిన మేఘం ఏం చేసినా చేయగలడు. అందుకే అంటారు, కామావేశంలో వియోగ దుఃఖం చేత విలపించే నీ వంటి ప్రకృతి కృపణులకు ఉచితానుచితములు, చేతనాచేతనములు తెలియవేమో. ప్రాణం లేని మబ్బు చేత ప్రాణసఖికి ప్రణయ సందేశం పంపించదలుచుకున్నావా? కాదు మిత్రమా, నా ప్రార్థన ఏదో నన్ను చేసుకొని నా కార్యం తప్పక ఫలించగలదనే ఆశ నన్ను ఆతురపరుస్తూ ఉన్నది. సరే, నీ ఇష్టం. నాకు సంధ్యావందన సమయమైంది. ఈ రామగిరి సానువుల్లోని ఆశ్రమ ప్రాంతంలోని నదీ జలాలలో స్నానం చేసి వస్తాను. నా స్నాన సంధ్యాధికాలు పూర్తి చేసుకొని ఈ కొండమల్లెలు కోసుకొనడానికి వచ్చాను. నీవు పోయిరా, నన్ను ఏకాంతంగా ఉండని. ఈ మేఘరాజును వేడుకొని. పుష్కలావర్తకానామ భువన విదిత వంశ సంజాత దేవేంద్ర ప్రకృతి పురుష కామరూపివి నీవని కాలమేఘ విధివశత బంధుదూరస్థ విరహినైన నేను నిను చేరి వేడెదా నే మహాత్మా యాచనకు పెద్దవారినే అడుగవలయు నీచునర్థించి ఫలమంద నీచతరము. తరుణీ వియోగ సంతప్తాత్ముల శరణము నీవని పయోదమా సురవర ధనపతి కోపదగ్ధుడను కుశల వార్త కొని చనవోయి పురి అలకాపురి యక్షేశ్వర వరస్థిర బాహ్యోజ్జానంతరము హరశిరశ్చంద్రికా ధౌతమ్మగు హర్మ్యరాజ సౌధాంతరము చనికనుమన్న మీ వదిన సావిరహానన నా నిరీక్షతో దినములు లెక్క పెట్టుచు ప్రతీక్షయునర్చు మదేక పత్ని తా కనులన్ ప్రాణముల్ నిలిపి కన్పడు తప్పక విప్రలబ్ధ కామినుల శిరీష కోమలుల మేనుల నిల్పెడి బంధము ఆశయే మందమందముగా మరుదంకురములు మహదనుకూలముగా చనిరా అందమైన స్వాగత గీతముతో చాతకం మెడమదశ ఎగురన్ కందువు పరిచిత బలాక కాంతలు కట్టిన తోరణమాలల ఆనందముగా కనువిందునరించెడు కడుపుల నిండిన ప్రమోదముల్ శ్రవణానందములైన నీ ప్రథమ గర్జల్ విన్న ఉర్వీస్థలంబు అవతారంబును దాల్చి పుట్టగొడుగుల్ ప్రాపించి దీపించి ఈ భువి రాయచలు మానసహ్రదము దాపుంజేరు యాత్రాగతిన్ శివు కైలాసము దాకవచ్చు సుమన స్నేహము నీ తోడుగా ప్రియ సఖు తుంగరామగిరి పేరిమి కౌగిట చేర్చుకో శుభాహ్వయ రఘునాథ వందిత పదాంకిత మేఖల శైలు వీడుచో పయనము జ్ఞప్తి తెచ్చునిక వర్షము వర్షము స్నేహశీలి సుప్రియునెడబాసి చేరుకొను వేళల ముంచు కవోష్ణ బాష్పముల్. మేఘరాజా, ఈ రామగిరిలో ప్రతి శిఖరము రామపాదాంకితాలతో పవిత్రమైనది. ఎచ్చట చూచిన రామచరణం, రామనామస్మరణ. రామచరణం 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 మాకు శరణం మాకు చాలును మౌని మస్తక భూషణం శ్రీరామచరణం రామచరణం రామచరణం రామ
ప్రయాణానుకూలమ్మగు మార్గము ప్రథమమ్ముగ ఎరిగించెదను. ప్రియా మనోహర శుభ సందేశము పిమ్మట నీతో చెప్పెదను. ప్రయాణ మధ్యములో దప్పికగొని ప్రయాసముందిన వేళలలో పయస్సుతల ప్రవహించెడి ఏరుల పర్వతాగ్రముల విరమింపన్. ఎవరయ్యా పిలచువారు, ఇచట నన్ను నిలుచువారు? రావోయి పయోదమా, రమ్ము ప్రాణమిత్రమా, రామగిరుల నుండి దిగువ రావోయి ప్రియతమా. ఎవరివోయి ఈ సంధ్యానివహములో నిలిచినావు? ఏమి కార్యమని ఇంతగా ప్రేమతోడ పిలిచినావు? నిజ కాంతావియోగమున నిశ్వసించు కృపణుడను, యక్షరాజు ఉద్యానము అలకాపురి కాపురము. స్వామి కార్య నిర్వహణను ఏమో ఒక ప్రమాదమై ప్రేమించిన కాంతబాసి ఈ మాదిరినిటనుంటిని. ఏమైనది? ఎందుచేత ప్రేమ వియోగము గల్గెను? స్వామి శాపవశము చేత వర్షాంతము ప్రవాసము. ఏల శాపమిచ్చే స్వామి? ఏ లోపము చేసినావు? కార్తీక శుద్ధైకాదశి కీర్తనముల పూజనముల ఆర్తత్రాణపరాయణు మృత్యుంజయు శివుని కొలువ కుబేరపతి నన్ను పిలిచి బిల్వపత్ర సహస్రమును కల్వలు వేయింటి కనుక నాగమల్లియలు వేయిటి తేగ నన్ను నియోగించి దశమి నాటి శరద్రాత్రి వశము తప్పి ప్రియ కౌగిట నిశీధమనియే తెలియక వసించితిమి తెలివెన్నెల. వెన్నెల, ఈ శరద్రాత్రి వెన్నెల ఎంతటి వెలుగులు కురిస్తున్నది. ఇది విడిచి ఎక్కడికి వెళతారు? ప్రియతమా, వెన్నెల, వెన్నెల పుచ్చపువ్వు లాంటి వెన్నెల. అవును సుమా, ఈ వెన్నెల వెన్నలాగున తినివెయ్యాలనిపిస్తున్నది. కాని ఏదో చిరుచలి, చిచ్చు వంటి చలి. చలి చెంతనుండగా చలియా? చెలి కౌగిలి మాట అటుంచు, ఏదో భయము నన్ను కంపింపజేస్తున్నది. దేనికి భయము? ఏమో, కారణములేని భయం. ఈ మధుర అమృతము సేవించండి, అన్ని భయాలు తీరుస్తుంది. ఏది? ఈ అమృతం ఎంత మధురంగా ఉన్నది! మాధుర్యంలో మైమరిపించే గుణం కూడా ఉన్నదా? ఆ మత్తు మధ్యంలో లేదు, మధురమైన ఈ సమయంలో ఉన్నది. ఈ రాకా పూర్ణిమ చంద్రిక, ఈ చంద్రికలోని సుధా మాధుర్యం, ఈ అలకాపురి శీతల సుగంధ వాయువులు. అన్నింటికంటేనూ మత్తెక్కించేది మనోహరి మధుర పరిష్వంగ సుఖం కాదు, ఈ సుధామృతధార. ఏ సుధామృతధార? పల్లవాధరీ పాటల. సరిలెండు. ప్రియా, అటు చూచితివా? మన మేడమీది గోడలపైన ఆ గిరిపైనున్న హరశిరశ్చంద్రికలు పడి ఎంత కాంతిల్లుతున్నావో. శివాలయ ధ్వజస్తంభము పైన కార్తీక దీపకాంతులు ఇంతవరకు వ్యాపించినవి. చంద్రమణి దీపాల చక్కని వెలుగులు మన మేడ శిఖరాలపైన ఎంత అందంగా శోభిస్తున్నవో. ఆ చంద్రబింబం చూస్తే పూర్ణమి ఇంకనూ కొన్ని దినములుండగానే ఈ చలిలో జ్వాలలు రేపుచున్నట్టున్నాడు. అవును, ఈవేళ కార్తీక దశమి, రేపు ఏకాదశి, మరునాడు క్షీరాబ్ది ద్వాదశి. జాబిల్లి వెలుగులతో పాలసంద్రము పొంగుతుంది. ఆకాశగంగ ఆనందంతో నృత్యం చేస్తుంది. మహాశివుడు సంధ్యా సమయంలో నటరాజ తాండవం చేస్తాడు. లాస్యప్రియ అయిన నీవు తాండవ నృత్యాన్ని చూచి భరించగలవా శ్యామా? తాండవ నృత్యం దర్శిస్తే ఒక ధైర్యము, ఒక సముత్సాహము కలుగుతుంది. హరజటాజూటములోని ఆకాశగంగా ఉరకలు వేస్తూ ఉంటే. హరజటాజూటం అంటే జ్ఞాపకం వచ్చింది. మన రాజరాజు నాకొక గొప్ప కార్యభారం అప్పగించారు. ఏమది? రేపు శివపూజకు సహస్ర ఘటాభిషేకానికి సహస్ర బిల్వపత్రాలు, సహస్ర సంఖ్యగల తెల్లకలువలు, మరొక సహస్రం నాగమల్లికలు సూర్యోదయాత్ పూర్వమే సేకరించి ఇవ్వాలి. సూర్యోదయ పూర్వము కదా, ఇంకా ఎంతో సమయమున్నది. ప్రియా, నన్ను క్షమించి పోనిమ్ము. ఈ శిరశ్చంద్రికలలో
ఈ సుగంధ వాతావరణములో, ఈ సాపేక్షాపూరిత సహధర్మిణి సమ్మిళనములో సగము రాత్రి అయినను ముగియకుండా పోవాలని ఏ విధంగా తోస్తున్నది? లేదు, వెళ్ళి తీరాలి. స్వామి కార్యభారం ముఖ్యం. స్వామి కార్యం ఎక్కడికి పోవను. ఉండండి, మరొకసారి ఈ మధురామృతము సేవించండి. శ్యామ, నీ ప్రేమాలింగనము విడువరానిది, అటు స్వామి కార్యాచరణము మరువరానిది. దీనిలో ఏది కర్తవ్యం? రెండునూ అనుల్లంఘనీయములే కాని చెంగటనున్నది చెలి అంజలి. నా మాట ఆలించి ఈ వెన్నెల విడియునంతవరకైనా ఈ రేయి వేగిరించండి. వేకువ జాబు మాట. ఈ కురువ కలతా మంటపంలో కూర్చుండి, ఏది శ్యామ, నీవు క్రొత్తగా రచించిన గీతిక వీణపై మీటి వినిపించు. అదిగో అక్కడనున్న మరకతమణులతో చెక్కిన మెట్లు దిగి బంగారు దండముపై వాలియున్న మయూరము నీ కొరకు ఎంత ఆశతో వేచినదో చూడు. నీ పాటకు మీటుకు తగినట్లు పురివిప్పి ఆడి ఆవేశముతో మేను మరవాలని ఆ నీలకంఠం జాలిగా పిలుస్తోంది. పదండి, ఆ పచ్చలు తాపిన వేదికపైన వీణ పెట్టి పాడుకోవచ్చు. ఇదే నే వీణ తెస్తున్నాను. ఏడీ యక్షుడు, ఉద్యానపతి రానేలేదా? స్వామి పూజకు వేళ తప్పిపోతున్నది. ఏవి బిలోపత్రములు, ఏవి తెల్లకలువలు, ఏవి నాగమల్లికలు? యక్షరాజు మరచినట్లున్నాడు. నిద్ర నుండి మేల్కాంచినట్లు లేడు. ఏమి స్వాధికార ప్రముక్తుడై కర్తవ్యము విస్మరించిన? ఏ ప్రియ కాంతాలింగనము కొరకు స్వామి కార్యమును ఏమరిచినాడో ఆ కాంతా వియోగము చేత ఈతడు ప్రవాసి అయి ఏ దూరదేశములోనో వసించుగాక. సహస్ర ఘటాభిషేకము నిలుపుటకు వీలులేదు. ఈ క్షణమే అలకాపురీశ్వరాలయములో అభిషేక సన్నాహాలు చేయించండి. బిల్వపత్రములున్నను లేకపోయినను అభిషేకము జరగవలసినదే. నందివర్ధనములతో శ్వేతపద్మములతో పూజ కావించవలసినదే. అపచారము జరిగినది, క్షమించండి యక్షరాజా. క్షమార్పణ? నీ అపచారము క్షమించరానిది. స్వాధికార ప్రమత్తుడవై నీవు చేసిన దానికి ఫలం అనుభవించవలసినదే. తాము ఆగ్రహానుగ్రహ సమర్థులు, క్షమించి ఈ కఠిన శిక్ష నుంచి తప్పించండి. నా ప్రియురాలిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనను సహింపలేను. ఎంతకాలమని భరించగలను? కనీసము 1 వత్సర పర్యంతమైనను అనుభవించవలసినదే, తప్పదు. ఎప్పటి నుండి ఈ శిక్ష? ఈ క్షణము నుండియే. మా పుష్పక విమానం సిద్ధముగానున్నది. అది ఎక్కడ దించినా అక్కడే నీ ప్రవాసము. దీనికి తిరుగులేదా మహారాజా? లేదు, ఇంకా పోయిరా ఈ క్షణమే. ఈ క్షణమేనా? ఈ క్షణమే పోయి రావలను. అయ్యయ్యో, ఇదంతా నా తప్పిదం, క్షమించండి. నీ వల్ల తప్పేమున్నది ప్రియా? నా వల్ల జరిగినది. ఆ రాత్రి వెన్నెల, ఆ పాటలో, నీ కమ్మని మాటలలో, నీ మృదు సమ్మిళనములో, ఆ మధురామృత పానములో నన్ను నేనే మర్చిపోయాను. తెలియకుండానే నిద్రపట్టింది. తెల్లవారే వరకు తేరుకోలేదు. నేనైనా లేపలేకపోయాను. ఆ అర్ధరాత్రి కార్యాచరణకై బయలుదేరుతూ ఉంటే నేనే వారించాను. నేను మీ ఎడల ఘోరాపచారం చేశాను. ఈ భరింపరాని శాపానికి కారకురాలనయ్యా. లేదు శ్యామా, లేదు. ఇది నేనేరము కాదు. అయ్యో, ఎంతకాలం ఈ వియోగ యోగము? 1 సంవత్సర పర్యంతం. అమ్మయ్యో, సంవత్సర కాలమే? అంత పర్యంతము నేను భరించగలనా ప్రియా? పోనీ మీతో నన్ను కూడా తీసుకొని పోకూడదా? శాపము ఏకాంతవాసము విధించినది. ప్రియ వియోగ శిక్ష అనుభవించమని కాదా? స్వామి, ఈ వియోగము తప్పదా? ఈ సంవత్సర పర్యంతము మిమ్మల్ని విడిచి నేను నిలపగలనా స్వామి? సెలవిచ్చి పంపుము ప్రియతమా. ప్రియతమా,
అది ఏ కుబేరనాథ కోపజనిత శాపగాథ, అది ఏ నా విరహవేథ, అది నా వియోగ బాధ. ఎటులా అనుభవించినావు ఈ 8 నెలలు నీవు? ప్రియకాంత వియోగమది ఎటు భరింపరానిది కదా. అవును సఖా, గ్రహించితివి ఆత్మసఖీ విరహ బాధ. దినమొక యుగముగ గడిపితి 8 నెలల పరిమితి. మలయ పవన మృదులాహతి, చెలియలేని మదనాహుతి. హేమంతము శ్రీమంతము, మధుమాసము గ్రీష్మవన్ని. వచ్చును శ్రావణమాసము, హెచ్చును జీవన త్రాసము. పాపమెంత బాధ వచ్చి, శాపమెంత వేధ తెచ్చే. జాలిమాలి ఇడిన శిక్షకాలమిటుల ఎంతవరకు? గాలులివే కీలలైన, వెన్నెలవే వహ్నులైన. గిరీంద్రములే శిలీంధ్రములు, వీరి తావులే అరులైనవి. ఈ విరహరాగాలెవ్వరో ఆలపించేదెవ్వరో. గాలులా నిసివేళలా ఈ విరహరాగాలెవ్వరో ఆలపించేదెవ్వరో. మనసు కరిగే వాగులు గాలుల నిసివేళల ఈ విరహరాగాలెవ్వరో ఆలకించేదెవ్వరో. మనసు మరుగు వియోగులు తీయగా జాలిగా ఆ దివ్య కథ ఎవ్వారిదో. రాలు కరిగించేది మ్రోడున పూలు మొలిపించేది సీతారామచంద్రుల ప్రణయగాథ ఆలకించేదెవ్వరో. మనసు మరుగు వియోగులు తీయగా జాలిగా ఆ దివ్య కథ ఎవ్వారిదో. రాలు కరిగించేది మ్రోడున పూలు మొలిపించేది సీతారామచంద్రుల ప్రణయగాథ ఆలకించేదెవ్వరో. మనసు మరుగు వియోగులు
తెలిసెను నీ వియోగము. జానకి శ్రీరామచంద్రుల జాలిగాథల జ్ఞప్తి తెచ్చును. ఎటు సహించితి విటు భరించితివోయి ఈ విరహానలమును. తొలుతలో నా దుఃఖ బాధలు తొలగనివి కలగనివి తలపుల. ఎంత విలపించితినో మదిలో, ఎంత దురపిల్లితినో ఎతలో. తలపు తలపున సఖియ తలచుక, పిలుపు పిలుపున చెలియ అనుకొని. ఏలాగి వియోగాన వేగేనో నా ప్రియ, ఏలాగి మేఘమాసం ఏగేనో నా ప్రియ, ఏలాగి వియోగాన వేగేనో ప్రియ, ఏలాగి మేఘమాసం ఏగేనో నా ప్రియ. గడియ గడియ ఒక శిలయే కదలదు సుమ్మి ప్రియా, ఎదలోపల నీ రూపము చెదరదు సుమ్మి ప్రియా. గడియ గడియ ఒక శిలయే కదలదు సుమ్మి ప్రియా, ఎదలోపల నీ రూపము చెదరదు సుమ్మి ప్రియా. పడి రావాలంటే వీలు పడదు కదా నా ప్రియా, పడి రావాలంటే వీలు పడదు కదా నా ప్రియా. ఏలాగి వియోగాన వేగేనో ప్రియా, ఏలాగి మేఘమాసం ఏగేనో నా ప్రియా. ఎడదలోన నీ అడుగులు నడిచినటుల తోచి, ఓడలంతా మన అశోక తరువోలే పూచి, కడు వివశతనూగిపోదు గాలి కౌగిళులను సఖియా. ఎడదలోన నీ అడుగులు నడిచినటుల తోచి, ఓడలంతా మన శోక తరువోలే పూచి, కడు వివశతనూగిపోదు గాలి కౌగిళులను సఖియా. ఆలోని అందరవళి దౌదౌల తరలి, నాలోపల అలవి కాని శూన్యమే మిగిలి, చాలిగానా సఖియా రావాయని పిలుతు ప్రియా. ఆలోని అందరవళి
దౌదౌల తరలి నా లోపల అలవి కాని శూన్యమే మిగిలి జాలిగా నా సఖియా రావాయని పిలుతు ప్రియ ఏలాగి వియోగాన రేగేనో ప్రియా మగవాడివి నీవే ఇటు మగువ కొరకు పొగిలిపోవా తెగువలేని దీనురాలు బిగువు తప్పి ఏమైనదు ప్రేమించిన కాంత ఎంత కామార్తి సహింపలేక ఏమి తెగువ చేసినదో ఏమైపోయినదో ఏమో. ప్రియా ఏ సీమల ఏమైతివో ఏకాకివో నా ప్రియా ఈ సఖి నన్ను ఎడబాసి ప్రవాసి వై ప్రియా ప్రియా ఏ సీమల ఏమైతివో ఏకాకివో నా ప్రియా మరి మరి మరిగే వెన్నెల తెరువుల గడి నీకై మరి మరి మరిగే వెన్నెల తెరువుల గడి నీకై పరుగెత్తును నా మనసు పలవించుచు ప్రియా ప్రియా పరుగెత్తును నా మనసు పలవించుచు ప్రియా ఏ సీమల ఏమైతివో ఏకాకివో నా ప్రియా కనుమూయెదురే ఉస్సురనుచు గాలి నిట్టూరుచు కనుమూయెదురే ఉస్సురనుచు గాలి నిట్టూరుచు మనవాకిట మందారము మౌనముగా తలవాలుచు మన మురిపెప్పునే మళ్ళీ నిజురమాని దశల పరికించు పనవి పనవి నీ కోసము మనసారిక పలవరించు పనవి పనవి నీ కోసము మనసారిక పలవరించు ఏ సీమల ఏమైతివో ఏకాకివో నా ప్రియా ఈ సఖి నన్ను ఎడబాసి ప్రవాసి వై ప్రియా ఏ సీమల ఏమైతివో ఏకాకివో నా ప్రియా ప్రియా ప్రియా
యుగ యుగాల నుండి వచ్చు యుగళ గీతియున్నది. ప్రియల వీడి ప్రియకాంతులు, ప్రియుల బాసి ప్రియకాంతలు, పనవి పనవి పలవరింత, కనలి కనలి కలువరింత, క్షణ క్షణము యుగమ్ముగా దినములు లెక్కించుకొంచు యుగ యుగాల నుండి వచ్చు యుగళ గీతియున్నది. ఆగవేమి నవాషాఢ మేఘ స్వామి, ఆగవేమి నవాషాఢ మేఘ స్వామి, ఆగి కాస్త ఆనవాళ్ళు ఆలకించి పొమ్మి. ఆగవేమి నవాషాఢ మేఘ స్వామి, ఆగి కాస్త ఆనవాళ్ళు ఆలకించి పొమ్మి. అటు 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 ఉన్నది కదా అలకాపురి కిన్నరపతి మందిరం, ఉన్నదా దాని కవల ఉత్తరాన చూడు. అటు ఉన్నది మా వీడు, దాని చెంత బాల మందారం ఒకటి కనపడు. మోయలేని పూలు అది, ముద్దు బిడ్డ వంటిది. ఆగవేమి నవాషాఢ మేఘ స్వామి, ఆగి కాస్త ఆనవాళ్ళు ఆలకించి పొమ్మి. ఆగవేమి నవాషాఢ మేఘ స్వామి, ఆగి కాస్త ఆనవాళ్ళు ఆలకించి పొమ్మి. నిలవవేమి ఓ శ్యామల జలద స్వామి, నిలిచి కాస్త ఆనవాళ్ళు ఆలకించి పొమ్మి. నిలవవేమి ఓ శ్యామల జలద స్వామి, నిలిచి కాస్త ఆనవాళ్ళు ఆలకించి పొమ్మి. అటు మా సౌధం, ఇటు అటు గోడలపై శంఖం పద్మం, ఎత్తుగా ఇంద్రధనస్సు వంటి వీధి గుమ్మం, అదే మా సౌధం. మరి పక్కన దిగుడు బావి, మరకతముల మెట్లు అది, కనక కమలపాళి కలహంసాళి. కెలననున్న ఇంద్రనీల క్రీడాశైలం, తలపై ఒక మాధవి లతా మండపం, దాని నలుగడల గోరింటల దడి, అక్కడ నిలబడి చలదళముల అశోకమొక చక్కని వకుళం. ఆగవేమి నవాషాఢ మేఘ స్వామి, ఆగి
ఆగి కాస్త ఆనవాళ్ళు ఆలకించి పొమ్మి ఆగవేమి నవాషాఢ మేఘస్వామి ఆగవేమి ఆగవేమి. మరచితిని ఒక మాట మార్గమ్ము నెరిగింప, మరి ఒక్కసారినే తెలిపెదను వినిపొమ్ము. ఆమ్రకూటాద్రిపై అలవోక వర్షించి అట నర్మదా నదినధిగమించి వినుత దశార్ణస్త విదిశా నగర వీధి వేశ్యాంగనా ప్రియ ప్రేమ తెలిపి ఉత్తరమునకేగి ఒక వంక నిర్వింధ్య ఉజ్జయినీపురి ఓహరించి శ్రీ విశాలము విశాలావంతి దేశాన గ్రామ వృద్ధులు చెప్పు కథలు తెలిసి విదిత సంగీత చాతురి ఉదయనపతి స్వప్నవాసవదత్తతో సరసమాడి ప్రాప్య భూతల స్వర్గ సంపత్సుఖాప్తి సులభముగా అందుకో మేఘ సుచరిత ఫలి. వత్సరాజు ఉదయునుడి దేశపు రాజదుహిత హరింపన్ విశాలాధిపతి ప్రజ్యోత్తనుడట విజయయాత్ర అరుదెంచన్ తాళద్రుమవనీచనియా నళగిరి దంతావళము చరించన్ స్తంభములనుత్పాటనమునర్చి దర్పోద్ధతి విహరించన్. మార్గాంతరమున కలదొక క్షేత్రము మహాకాళమందిరము. సంధ్యా బలివేళల నీ ఉరిమిన చెటుల పటహములు గర్జించున్. ఆ మహాకాళ సంధ్యావేళ నటరాజు నర్తించు తాండవ నర్తనమున అతనిపై వాలుచో అందమ్ము నీరూపు అమ్మవారిని కూడా అలరజేయు. అంధరాత్రిని దారి అభిసారికలు తప్ప మెరుపు తీగల కాంతి మేలు చేసి ఉరుమకే ఏగి విద్యుత్కళత్రముతోడ విడిది చేయుము రాత్రి విశ్రమించి మరల మరునాడు పయనించి మార్గమందు నదిని గంభీరయను పేర కదలు దాని ఛాయతోనైన స్పృశించి చల్లనవును మౌనరాగములొలయించు మీననయన. ఆరాధింపన్ శరణభవుండా దేవగిరియాశ్రయుండారోపించున్ శుభజలకణాభ్యంతరాద్వంద్వ సిద్ధుల్ దారించూపన్ తరలి వినవో తన్నదీ ప్రాంత కీర్తుల్ ప్రారంతీదేవ సురభి తనయాలంభజా పుణ్యమూర్తుల్. అట నుండి చనుము బ్రహ్మావర్త దేశము అదే కురుక్షేత్రము అందు నిలిచి అటుపైన కనుము గంగావతరణముతో ఘనమైన కనకల గైరికమ్ము హిమవన్నగమ్ముపై ఎన్నెన్నో వింతలు అవి ఎన్ని చూడకే అరిగి పొమ్ము. క్రౌంచ పర్వతరంధ్ర గగన మార్గములో కైలాసమగపడు కాలు నిలుపు అది ఏ కైలాసగిరి పైన అలకపురము ప్రియుని తొడపైన విడిసిన ప్రేయశివలే అలక వెడలిన ప్రియురాలి అలకలపై జారు ముత్యాల వలె వానజల్లులలరు. అలకాపురమున ఆనవాళ్లతో ఆ క్రీడాగిరి తెలిసి
చెలికానందము కొల్పునట్టులుగా చిన్న ఏన్గువలె విడిసి తళుకుల్ చూపు మెరుంగు తూపులను తళతళలతో విరిసి తిలకించంగదె ఇంటి లోపలను తేజోరాశివి మేఘ తన్వీశ్యామన్ ధవళ రతనన్ పక్వబింబాధరోష్ఠిన్ విన్వీధిన్ నీ వరిగి హరిణీ ప్రేక్షణం చూచిరావు ధన్వంతార్యన్ అలసగమనన్ త్రస్తవక్షోజ భారన్ కన్వీక్షింపన్ శిశిరమధితాకంజరూపోపమాస్యన్. ఏది నీది సందేశము, ఏమని ప్రేయసి కోసం, ఎందులకి ప్రయాసం, ఇటు తెలుపుము ఆదేశము. ఇదిగో ఈ మాట తెలుపు, ఇది విన ఊరటను గొలుపు. మది కృషించు మధుర దీప్త మన్మథ సంతాపతప్త 4 మాసములున్నది ఈ పైన శాపము తీరుటకు, పాలకడలి పవ్వళించు విష్ణువు పర్యంకముపై లేచుటకు. చాలుగ కార్తీక శుక్లైకాదశి సరిగవచ్చు విరహము తీరన్, తేలగలము వెన్నెలలో పండుగ శరదరాత్రుల సౌఖ్యములన్. ఆనవాలుగా ఏమని తెలిపెదు, ఆలుమగల సయ్యాటలలో జాలిగా నీ ప్రియురాలు నెమ్మదిని పోలుచుకును ఒక రహస్యము. జ్ఞప్తి వచ్చినది తెలిపెద వినుము ఆప్తమిత్రమా మేఘస్వామి, ఆలు మగలుగల ఏకాంతము కీలుకొనిన ఈ ఉదంతము. అయ్యయ్యో, ఇదేనా నీ ప్రేమ? శ్యామ, ఏమిటి నిద్రలేచి కలవరించుతున్నావు? పైగా కలవరింతలేనా? చాలండి మీ మోసాలు. ఇందులో మోసమేమున్నది? నీవా కిన్నెర వన్నెలాడుతూనుండగా నా కన్నుల పడితివి కదా. ఎవరో ఆ కిన్నెర వన్నెలాడి? ఎవరో మీకే తెలియవలెను. అవును, తెలియను. ఉన్నదిలే కిన్నెర వన్నెలాడి, సన్నని లేనడుముతో, తిన్నని చూపులతో, నున్నని తన్వంగి. ఎవరు? చెప్పిన కూపింపవు కదా. కోపం ఎందుకు? చేసినది చాలదా? ఇంకెవరు? ముసిముసి నవ్వుల మురిపము తీర్చేదెవరు? ఆ నవాలుగా ఈ కథ తెలిపిన తాను పోల్చుకొను తరుణి, నేనెంతటి దూరములోనున్నను పూనిన మిత్రునిను చూచును. ఆమె తోడ నా మాటగా పలుకుము, స్వామి సత్వరముగా తునుము. రామగిరుల ఆశ్రమ ప్రాంతముల క్షేమముగా ప్రియుడున్నాడు, కామిని నిన్నెడబాసియు నీదగు క్షేమమెరుగగోరుచున్నాడు అని పలికిన సందేశము విని చెలి మనసున ఏమనునో వినుము. ఆ మాటల నాకెరుంగ తెలుపగా రామగిరికి క్రమ్మర రమ్ము. తత్సందేశం జలధరవరో దివ్యవాచా చచక్షే ప్రాణాంస్తస్యా జనహితరవో రక్షితుం యక్షవధ్వాః ప్రాప్యోదంతం ప్రముదితమనాః సాపితస్థౌ స్వభర్తుః కేషాన్న స్యాదభిమతఫలా ప్రార్థనాహ్యుత్తమానాం. జనహిత పదముల జలధర వరుడా సందేశము వినిపించెన్, కనికరమున ఆయచ్చవధూమణి కనుల ప్రాణముల రక్షించెన్. తన ప్రాణేశుని కుశల వార్త విని తరుణీమణి ముదమందెన్, మనుజోత్తములను ప్రార్థించిన అభిమత ఫలముల తీరకుండున. ఈ ఆషాఢ మేఘమేదో చల్లని సందేశము తెచ్చినట్లున్నది. ఉద్యానవనములోని రాజప్రాసాదములోకి వంగి ఏదో పలికినది. ప్రియా వియోగం అనుభవించే యక్షకాంతకు కాంతుని క్షేమవార్త వినిపించినట్లున్నది. ఇప్పటికి ఆమె ప్రాణము కొంత కుదుటపడి ఉండును. ఇదిగో ఆమె ముఖములో ఆనందరేఖలు కనిపిస్తున్నవి. నాథ, ఈ శాపకాలం ఇంకా ఎంతవరకున్నది? మరొక 4 నెలలు. పోని అంతకుముందే అతనికి ప్రవాస శిక్షలిడి ప్రియా వియోగము తొలగింపకూడదా? కార్తీక మాసము, శుక్ల ఏకాదశి, పాల సముద్రములో ఆదిశేషుని పాన్పుపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు మేల్కొను సమయము. శ్రీ మహాలక్ష్మి క్రీగంటి చూపులతో తానమాడు మంచి వేళ. కాని ఇంతకుముందే ఈ 4 నెలలు ఎట్లు గడుపుగలడు? ఇప్పుడే ఆ యక్షుడు కూడా తన ప్రియురాలని కలుసుకోకూడదా? అట్లే కానిము,
ఆ శివపూజా భంగమరించిన యక్షుడు నాటికి తిరిగి శివపూజకు పుష్ప సన్నద్ధము చేయుగాక. ఆ దంపతులు కలిసి కొన్న అదే 10,000. శ్రుత్వా వార్తాం జలద కథితాం తాం ధనేశోపి సజ్జః శాపస్యాంతం సదయ హృదయః సన్నిధాయాస్తకోపః సంయోజ్యయితౌ విగళిత శుచౌ దంపతి హృష్టచిత్తౌ భోగానిష్టాన్ అభిమత సుఖాన్ ప్రాపయామాస భూయః. జలధర స్వామి తెలిపిన సౌఖ్యవార్త ధనదు చెవిలోన పడిన సదయ హృదయుడు కోపమును మృంగే శాపము బాపి యక్షు కాంతతో కూర్చ ఇష్ట భోగములనంద మరల మరల తన మానిని మణిని తొల్లి ఎట్లు జత కూడి మరల మరల తన మానిని మణిని తొల్లి ఎట్లు జత కూడి మనోజ భవ సుఖములతో నిలిపెను యక్షరాజు పలుకాడి విను వీధిని సందేశము చేకొని వినిపించెను జలదముచే ధనపతి శాప విముక్తి పొందిన చక్కురేడు అలకాపురిలో. మేఘ సందేశం సంగీత రూపకం విన్నారు. మహాకవి కాళిదాస జయంతి సందర్భంగా వెలువరించిన ప్రత్యేక కార్యక్రమం. రచన నిర్వహణ సత్య. ఇందులో కొన్ని పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలోనివి. సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం. నటీనటులు యక్షుడు శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు, యక్షిణి కుమారి శ్రీరంగం గోపాలరత్నం, మేఘుడు శ్రీ శ్రీ రామ్మోహన్ రావు, చేతకముని శ్రీ నండూరి సుబ్బారావు, కుబేరుడు శ్రీ ఏబి ఆనంద్, కుబేరకాంత శ్రీమతి ఎం నాగరత్నమ్మ, కథకులు శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు, కుమారి విబి కనకదుర్గ. బృందగానం కుమారి వింజమూరి లక్ష్మి, కుమారి విబి కనకదుర్గ, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు.